కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై టీడీపీ ముస్లిం మైనారిటీలు తిరుగుబావుట ఎగురవేశారు. కష్టపడ్డ పార్టీలో తగిన గుర్తింపు ప్రాధాన్యత లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత నగరంలోని 36వ డివిజన్ సాయిపేట అగాడిలో పెద్ద ఎత్తున సమావేశమైన టీడీపీ ముస్లిం నాయకులు పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి వద్దకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్లు లేదు, తొక్క తోలు లేదంటూ ఇప్పటికే సీనియర్లను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పలువురు టీడీపీ సీనియర్లు తమకు న్యాయం చేయాలని పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వే దిక్కు అంటూ పెద్దాయన పుత్తాను కలిసి మొరపెట్టుకున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం 100 వాహనాల్లో దేవుని కడప నుంచి కమలాపురం వెళ్లి సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసిన టీడీపీ అసమ్మతి నేతలు తాజాగా పలు డివిజన్లకు చెందిన ముస్లిం నేతలతో కలిసి కడప రెడ్డెమ్మపై వ్యతిరేక స్వరం వినిపించారు. ఈ వ్యవహారం ఎంతకు దారితీస్తుందోనని నగర టీడీపీ వర్గాల్లో పలువురు చర్చించుకుంటున్నారు. చెప్పడం కోసం వచ్చినారు, తప్పేం లేదు వచ్చేదాంట్లో చెప్పడం దాంట్లో. మీరందరికీ ఒకటే చెప్తున్నాను, మీ సొంత సమస్యలు ఏమున్నా కూడా నేను చేర్చడానికి ఎప్పుడు ముందు ఉంటాను. మీ అందరికీ కూడా తెలియజేస్తాను. పొలిటికల్ సంబంధించింది నేను పార్టీ దృష్టికి తీసుకుపోతాను. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలకు చూడాలి, ఒకరి దాంట్లో ఒకరు చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది. దాన్ని మీరు ఇచ్చిన మీరు చెప్పినట్టు కూడా మాట్లాడతారు. ఇప్పుడు అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కృష్ణ గారు తీసుకుపోతాం. తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు. మనం మీ మొన్న వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇంట్లో వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు గారు, జిల్లా ఇన్ఛార్జి సవితమ్మ గారు, అలాగే మనకు జోన్ 4 ఉండే బీదా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలా ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలనే దానికి ఒక కమిటీ కూడా పెట్టారు. వాళ్ళు తొందరలో కూడా మన కడపకు వస్తారు. దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా అందరితో కూడా మీతో కూడా మాట్లాడతారు. అందరితో మాట్లాడుతున్న రుజువులతో లీడర్లతో అందరితో మాట్లాడతారు. లేకుంటే అవసరం పెట్టి మీటింగ్ అందరూ పెట్టుకుంటే అక్కడ మీటింగ్లో కూడా వచ్చి మాట్లాడడానికి వీసుకుంటారు. చాలా సమస్యలు చెప్తారు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. సదీ ముబారక్ అన్నారు, అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చినాడు. ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో. మళ్ళా ఆయన చూస్తాం, దాని లేదనేది ఏం లేదు. మనందరికీ కూడా తల్లికి వందనం ఉండేది. తల్లికి వందనం ఉండే కార్యక్రమంలో మన ముస్లిమ్స్కు ఎక్కువగా మన ఖురాన్ చెప్పే ప్రకారం ఖురాన్లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టేదానికి ఆపరేషన్ చేసుకోవద్దు అనేది ఉంది. కాబట్టి ముస్లిమ్స్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒక్కరికే ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పినాడు. చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 7 మంది కూడా ఉంటే 7 మందికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చేసినాడు. హజ్ హౌస్ గతంలో హజ్ హౌస్ గురించి మన వాళ్ళు కూడా కలపలో పెట్టాలా, కలెక్టర్ ఆఫీస్లో అడిగినారు. నేనే చెప్పిన, అయ్యా మనకు ఉండేది కలెక్టర్ ఆఫీస్ విగ్రహస్థలంలో గోకులు పెట్టుకుంటే బాగుండదు. మనం బయట ఎక్కువ ప్లేస్లో ఉంటే అబ్దు అమీర్ బాబు వీళ్ళందరూ మన తెలుగుదేశంలో ఉండేవాళ్ళే, మా కడపలో ఉంటే బాగుండదు. కాదు బాబు, ఇదంతా మంచిగా లేదు. మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది, ఎక్కడ దూరం కాకుండా ఎక్కువ స్థలం ఉంటే మనం ఉండే కొద్ది ఉంటే ఇప్పుడు కన్నా వచ్చే కాలంలో ఎక్కువ మంది హజ్జు పోవాలనేది ఉంటుంది. ఎక్కడికైనా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఎవరికైనా హజ్జు పోవాలంటుంది. లేకుండా కూడా కష్టపడిన పోదామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ, అక్కడ భోజనాలు చేసేదానికి కానీ, అన్నిటికీ ఉండేదానికి కావాలని కూడా చెప్పడం జరిగింది. సుమారు 30 కోట్లతో చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో పూజ కూడా చేసి అక్కడ నమాజ్ కూడా చదివించడం కూడా జరిగింది ఓపెన్ చేసి. ఆ తర్వాత దాంట్లో ఏట్లో ఫర్నిచర్లు అవన్నీ కూడా దొంగలు తీసుకుపోవడం ఇవన్నీ చేస్తారు. దాని వల్ల ఇప్పుడు మేము కమిటీ నిర్ణయం చేసి దానికి తయారు చేయడానికి
డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారికి కూడా, ఫరూక్ గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా చేస్తానని మన మంత్రి ఫరూక్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తాడు. తప్పకుండా మనకు కొప్పర్తిలో మంచి ఇండస్ట్రీగా తయారవుతారు. దానికి ఇప్పుడు ఉత్తరం వైపులో చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఎవరైనా పోతామంటే కదా మీరందరికీ దాంట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరికీ ఎంతమంది వస్తారని కానీ వాళ్ళ దగ్గర ఖాళీలు ఉండేవి కూడా ఎక్కువ గార్మెంట్ షాప్లో ఒకటి పెద్దది జరుగుతూ ఉంది. దాంట్లో మన వాళ్ళు ఎక్కడికైనా పోతామంటే దాన్ని కూడా మేము మాట్లాడి చేపిస్తాం. దానికి ముందు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఒక దానికే కాదు, ఎవరు దేనికి పనికొస్తారో దానికి చేయించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఎవరికైనా ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చడానికి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. తప్పకుండా దానివల్ల కొప్పర్తిలో వస్తారు. దాంట్లో ఈ రోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు 2,000 కోట్లతో దక్షిణం వైపు నుండే కొప్పర్తి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి 2,300 కోట్లతో టెండర్లు కూడా పిలిచినారు. అది కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. అది ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏ సమస్య అయినా మనందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటూ ఉన్నాం. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఈ పెళ్లికి కావాల షాదీ ముబారక్ అని, తప్పకుండా దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుపోతాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేదానికి అందరికీ కూడా ఉంది. అది గతంలో ఇవ్వడం కూడా జరిగింది. గతంలో చెప్పకుండా కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 50,000 కదా ఇచ్చిందప్ప 50,000 ఇచ్చినారు. దాన్ని 1,00,000 చేయాలని కూడా మేము చెప్పినాం. అయితే అన్ని ఇస్తున్నాం, కొంత ఇబ్బందికరం ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది వల్ల మనం చేయలేమేమో, మన దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్తాం, ముందు హామీ ఇస్తే బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది. మనకు సూపర్ 6 అని 6 ఇచ్చినారు. 6లో ఇప్పుడు సుమారు 4 చేరడం జరిగింది. చెప్పనేది కూడా చాలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మనకు ఎలక్షన్ సూపర్ 6లో మనకు ఎవరికైనా వితంతువులు కానీ ముస్లింలకు కానీ వీళ్ళందరికీ 3,000 ఇచ్చేది ఒకేసారి 4,000 ఇస్తామని అప్పుడు చెప్పలే. సూపర్ 6 లేవు. ఎలక్షన్ ముందు మామూలు మాటలు చెప్తున్నారు. కానీ మనకు ఎలక్షన్ అయిపోతేనే ఫస్ట్ నెల నుంచే ఇస్తా ఉన్నారు. 4,000 ఇస్తా ఉన్నారు. అప్పుడంతా 4,000 కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి 6,000 ఇస్తా ఉన్నారు. వికలాంగులు కాకుండా మనకు వాళ్ళకందరికీ డయాలసిస్, కిడ్నీ డబ్బులు డయాలసిస్ చేసే 10,000 ఇస్తాను. అది కూడా కాకుండా మంచానికి ఉండి పెరాలసిస్ కానీ ఇంకా ఒక జబ్బులు ఉండి మంచంలో వచ్చి లేని వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తాను. గతంలో ఇస్తాను 3,000 రూపాయలే. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందు చెప్పకుండా కూడా మన సూపర్ 6 మనకు ఉందనుకుంటున్నాం. సూపర్ 6లో బస్సుల్లో ఫ్రీ అన్నారు, బస్సుల్లో బాగా తిరుగుతున్నారు. బాగున్నా ఆటోలకు చెప్పలే. ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టికి తీసుకెళ్తే మేము వాళ్ళ దృష్టికి తీసుకున్నాం. మన బస్సుల్లో ఫ్రీగా పెట్టినా కూడా ఆటో వాళ్ళకి జరగడం లేదంటే వాళ్ళకు కూడా అప్పుడు 10,000 ఇస్తున్నాం. ఇప్పుడు 15,000 ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు అప్పుడు 10,000 ఇచ్చి ఈ పక్కన మళ్ళా ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వెయ్యంతని కూడా చెప్పడం కూడా జరిగింది. మా దగ్గర మీటింగ్ జరిపినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీఓకు పోలీసు వాళ్ళకి అందరూ కూడా చెప్పినాం, ఆటో వాళ్ళ జోడికి ఎవరు మీరు పోవద్దు. వాళ్ళంతా చిన్నగా దాని మీద వచ్చి రోజు 500-600 సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు తప్ప వాళ్ళకు మీరు మళ్ళా పట్టుకొని ఫైన్ వేస్తే ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మైక్ లో కూడా చెప్పించారు, మేము చెయ్యం కమలాపురం నియోజకవర్గంలో. మీరు రాలేదు కానీ వచ్చినప్పుడు దీని మీద ఆటో వాళ్ళకు డబ్బించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లకు కూడా ఏడంటే అలా పట్టుకొని ఫైన్ వేస్తారంటే అటు ట్రాక్టర్లకు కానీ ఆటోలు కానీ మీరు పట్టుకోవద్దు, పెద్దవి పట్టుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇష్టపడితేనే ఏ వార్డులో కానీ ఏ పల్లెల్లో కానీ ఏ బూత్లో కానీ పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితేనే చేస్తుంటాం తప్ప మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేస్తున్న కాకుండా వాళ్ళు వ్యతిరేకించకుండా ఉంటేనే చేర్చుకుంటాం. వాళ్ళు వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా మేము చేర్చుకోవడం లేదు. అది చేస్తేనే కొంత మంచిది. ముందు చేసిన వాళ్ళతో నష్టపోరు. కమిటీ చేసిన కమిటీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చేసి ఒక్కొక్కరి దగ్గరికి కాదు కానీ ఒక చోట మీటింగ్ పెట్టి మీతో అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఏంటైనా ఉంటే ఏదైనా చెప్పాల్సింది ఏంటో అడిగినట్టు ఉంటే చెప్తాం. ఇప్పుడే మన కడప నగరంలో
మన కడప పెద్ద దర్గాలో మైనార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహబూల్లా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారిని కలిసి మైనార్టీల సమస్యలు చెప్పుకుంటున్నాము. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ అన్ని పోగొట్టుకున్నాం మనమన్నీ. దాని గురించి మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పుకోలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికి పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు మనకు పాత సీనియర్ కార్యకర్తలని. ఏమని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అందుకని మన 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్దన్న మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దాయన న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. ఏమున్నా మన కడప జిల్లాలో ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలంటే మన పెద్దాయన పుత్త నరసింహారెడ్డి గారి తప్ప మరొకటి లేరు. పెద్దన్న గారికి మనం పోతే అక్కడ నారా లోకేష్ దగ్గరికి, నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుని పోయి మనకు న్యాయం చేస్తారని మనము విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారు, మీరు పాతోళ్ళు లేరు, ఏం లేరు, ఇప్పుడు కొత్త రక్తం కావాలంట, వాళ్ళకు పాత రక్తం వద్దంట. చూస్తాం, చేస్తాం, ఇదే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు మీ పార్టీలోనే గతంలో కొంతమంది పుత్త నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా, జరగలేదా, జరగబోతుందా? న్యాయం జరగబోతుంది, న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది పుత్త నరసింహారెడ్డి పెద్దన్న మీద. మన కడపలో వచ్చిన ఇప్పుడు నాయకులకు ఎలక్షన్ల కన్నా ముందు, ఎలక్షన్ తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. ముందు మాదిరి లేరు. మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని పోరాడుతున్నారు? మనకు మైనార్టీ నాయకులకు 20 మందికి కార్పొరేషన్ టికెట్లు కావాలి కడప టౌన్ లో. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో మనకు కావాలి. మన కడప టౌన్ లో హజ్ హౌస్ నిర్మించినారు, గాలికి వదిలేసినారు. 5 ఏళ్లు వాళ్ళు గాలికి వదిలేసినారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఏం చేయలేదు ఇంతవరకు. ముఖ్యంగా పాత వాళ్ళు అంటే నమ్మకం పోయింది. కొత్త వాళ్ళు తెలుస్తారు, మంచిదే, నువ్వు అందరినీ తీసుకోవాలి, లేదన్నా. కానీ తోలుతో కానీ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. గత 40 ఏళ్ల నుంచి మేము ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఉన్నాం. కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు. కేవలం పార్టీ కొరకు పాటుపడుతున్నాం, అందరి కొరకు పాటుపడుతున్నాం, సంక్షేమం కొరకు పాటుపడుతున్నాం. కడపలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి బలియ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. గతంలో బలియ వాళ్ళు రామచంద్రయ్య గారిని గెలిచారు. అదేవిధంగా రెడ్డి ఇప్పుడు గెలుస్తున్నారు. మైనార్టీలో 3 పీరియడ్లు గెలిచారన్నమాట. హైదరాబాద్ గెలిచారు, అహ్మదుల్లా గెలిచారు, అంతర్బాట గెలిచారు. అదేవిధంగా ఇది గడ్డ, ఏడు గడ్డ, మైనార్టీల అడ్డ, మైనార్టీల గడ్డ. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షేమం వస్తుంది. కలిసి ఉండకపోతే సంక్షేమం రాదు. కాబట్టి సంక్షేమం కొరకు పాటుపడతాం, అందరి కొరకు పాటుపడతాం అనే జీవితం మాది. మనం అందరి కొరకు పాటుపడాలి. ఎందుకు పాటుపడాలి అంటే ఇది తెలుగుదేశం బీజేపీలో చేరినా కానీ ముస్లింలకు 2 కళ్ళుగా చూస్తున్నారు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు 2 కళ్ళు అంటే ఒకటి హిందువులు, ఒకటి ముస్లింలుగా చూస్తున్నారు ఆయన. అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా మేము వెనకల్లే ఉంటాము, కలిసి ఉంటాము. ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని విడిపోమని చెప్పుకుంటూ కడపను శాశ్వతంగా మనం మైనార్టీలను, హిందువులను కలుపుకొని పోవాలని పని చేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. अस्सलाम वालेकुम, नमस्ते, आदाब, सत श्री अकाल। मैं शाह मोहम्मद मेरा नाम है। तेलुगु देशम पार्टी में जब से तेलुगु देशम स्टार्ट हुआ उस टाइम से मैं कार्यकर्ता का काम कर रहा हूं मैं। और उसके बाद मेरे को चंद्रबाबू नायडू साहब जो है TNTUC प्रेसिडेंट दिए थे और मैं इधर आके 4 यूनियन प्रेसिडेंट बना था।
और आगे कारपोरेटर 39 डिवीजन में दो टाइम कारपोरेटर को इलेक्शन में खड़ा था। एक टाइम आके खाली 70 वोट से हारा था मैं, और अभी सेकंड टाइम पे 100 चेंज से हारे हैं। लेकिन फिर भी इतना सीनियर मैं तेलुगु देशम में काम कर रहा हूं, लेकिन आज के दिन हमको पूछने वाले कोई नहीं है। हम इलेक्शन के टाइम पे तेलुगु देशम के लिए काम करें। वो एमएलए जो हमारे क्या श्रीनिवास रेड्डी साहब हैं, उनको मैं बोला हमारे मौचमपेट में 2 टाइम मैं इलेक्शन में खड़ा हूं, वहां का मेरे को जो है खाली ऊपर मेरे को काम करने के लिए परमिशन दो, जो लोग आप इंचार्ज बनाए रहने दो, लेकिन मेरे को आके जो है उधर काम करने के लिए మీరు పైన తిరగండి అన్నారు। నేను పైన కడప అంతా తిరిగి టీడీపీకే ఓట్ వేయించినాము, కానీ మనం పోతే ఏం పట్టించుకోలేదు। ఒకే ఒక టైం పోయినాను, ఎలక్షన్ గెలిచినాక ఏం మాట లేదు। ఎవరైతే ఏరియాలో పని చేస్తా ఉన్నారో ఆలోచన చేసి వాళ్ళకి ఎవరు చేస్తారు ఎవరు చేయరు, ఎవరికి ఓటు ఉంది ఎవరికి లేదు, నాకు పర్సనల్ ఓటు ఉన్నాయి। ఈ టైం కూడా ఖచ్చితంగా నేను కార్పొరేటర్కి పోటీ చేశాను 39 డివిజన్లో। పుత్త నరసింహారెడ్డి అన్న ఎప్పుడో నుంచి కాదు, ఎప్పుడో నుంచి టీడీపీలో వచ్చినారు, అప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఉన్నాము। ఎవరికి మైనారిటీస్కి ఏం జరిగితే కూడా ఎక్కడ పని ఉంది ఏముంది ఎవరైనా అన్న నాకు ఇట్లా అంటే పాయా నేను ఫోన్ చేస్తా, పాయా నేను వస్తానని పుత్త నరసింహారెడ్డి సాబ్కి ఎందుకు ఈ కడప టౌన్లో కడప సిటీలో ఎక్కడైనా ఎందుకు పేరు ఉందంటే ఎవరు పోతే కూడా రండి కూర్చోండి ఏం విషయం అని అడుగుతారు। అందుకే మేము ఈరోజు పుత్త నరసింహారెడ్డి సాబ్కి పోయి మేము ఒక అప్లికేషన్ ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడుతో కలిసాలని మన లోకేష్ సార్తో కలిసాలని అతను టైం తీసుకుని మాకు చెప్తే మేము పోయి అక్కడ మాట్లాడతాం। థ్యాంక్ యూ। వాళ్ళు చెప్తా ఉన్నాం కదా, ఫస్ట్లోనే ఎలక్షన్లోనే కొత్తలకు వీధిలో పెట్టేస్తే మన పాత వాళ్ళకి ఏం జవాబీ లేదు, ఆ టైం జవాబీ లేదు। అంత పైన నేను వాటిలో ఉన్నాం, మీరు కనుకోండి 39 డివిజన్లో ఏం ఓటు రాలేదు, ఎందుకు నాకు అడిగినారు। ఏం భయ్ ఇప్పుడు నాకైతే పైన తిరుగుతున్నారు, ఈ ఏరియాకి చేయని చెప్పలేదు, నేను పైన తిరుగుతా ఉన్నాను, అట్లా మీకు చెప్తే మేము ఎందుకు వేయాలని ఓటు అక్కడ పడలేదు। 39 డివిజన్లో మీరు చూసుకుంది ఎన్ని ఓటు పడినాయి। ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరుండాదో ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి। ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేనిదే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ లేదు। మైనార్టీలు ఎవరికైతే ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఏకంగా వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఎంపీగా కూడా గెలుస్తారు। కానీ ఈనాడు మైనార్టీలకు నమ్మకం చెప్పి మేము మీ అంటే ఉంటాము, మీ అభివృద్ధి కృషి చేస్తామని గెలిచిన తర్వాత మైనార్టీలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు। మీరు మోసం చేయడమే కాక ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలను కుక్క కన్నా హీనంగా మాట్లాడడం ఇది మీకు భావ్యం కాదు। ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఇది మంచిది కాదనేసి హెచ్చరిస్తూ ఈ రోజు ఈ మైనార్టీల బాధలు చెప్పుకునేదానికి ఎవరైతే ముందుకొచ్చి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను, నేను ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్లకు ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాననే నాయకుడు నరసింహారెడ్డి గారు। అలాంటి నాయకుడి సహాయ సహకారాలు కావాలి, మా బాధలు తీర్చే నాయకుడు మీరే అనేసి ఈ రోజు మైనార్టీలందరూ కూడా ఐక్యతగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించుకోవడానికి మైనార్టీలు అందరూ కలిసి ఐక్యతగా పుత్తా నరసింహారెడ్డి గారి దగ్గరికి పోయి వాళ్ళ వినతులు సమర్పించి ఆ వినతులు వాళ్లకు సమస్యలను పరిష్కారం చేయడానికి ఆయన్ను సహకరించవలసిందిగా కోరడానికి ఈ రోజు వెళ్తున్నాం। ఆ అల్లా గారి ఆశీర్వాదము, ఆ దేవుళ్ళ అందరి ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదము మా మైనార్టీల నాయకులకు అండగా